బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైంది. అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో ఆశావహులు ఉండడంతో 3 రోజులుగా పశ్చిమ నియోజకవర్గంపై సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కాపు సామాజిక వర్గం నుంచి ఉగ్గిరాల సీతారామయ్య పేరు పరిశీలిస్తున్నారు. అయితే ఉగ్గిరాలకు టికెట్ ఇవ్వొద్దంటూ పశ్చిమ టీడీపీ నేతలు ముక్త కంఠంతో చెప్పారు. ఉగ్గిరాలకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైంది. అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో ఆశావహులు ఉండడంతో 3 రోజులుగా పశ్చిమ నియోజకవర్గంపై సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కాపు సామాజిక వర్గం నుంచి ఉగ్గిరాల సీతారామయ్య పేరు పరిశీలిస్తున్నారు. అయితే ఉగ్గిరాలకు టికెట్ ఇవ్వొద్దంటూ పశ్చిమ టీడీపీ నేతలు ముక్త కంఠంతో చెప్పారు. ఉగ్గిరాలకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైంది. అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో ఆశావహులు ఉండడంతో 3 రోజులుగా పశ్చిమ నియోజకవర్గంపై సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కాపు సామాజిక వర్గం నుంచి ఉగ్గిరాల సీతారామయ్య పేరు పరిశీలిస్తున్నారు. అయితే ఉగ్గిరాలకు టికెట్ ఇవ్వొద్దంటూ పశ్చిమ టీడీపీ నేతలు ముక్త కంఠంతో చెప్పారు. ఉగ్గిరాలకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ ఫోన్ లైన్లో అందుబాటులో అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైనట్టు తెలుస్తుంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఉగ్గిరాలకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా నేతలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఉగ్గిరాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ యనమల విశ్వనాథ్ చౌదరి నేతృత్వంలోని కమిటీ ఎదుట పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నేతలంతా కూడా తమ అభ్యర్థి ఎంపిక పైన తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆశావాహాలు ఎక్కువగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేశారు. ఈ అభిప్రాయ సేకరణలో ముఖ్యంగా ఉగ్గిరాల సీతారామయ్య పేరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఉగ్గిరాల సీతారామయ్య పేరు రావడంతో కార్పొరేటర్లు కానీ అలాగే నియోజకవర్గంలో టీడీపీ సీనియర్లంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఆయనకంటూ టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామనేసి చెప్పి సమన్వయ కమిటీ మొదట వాళ్ళ నేతల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఐవీఆర్ఎస్ ద్వారా మరోసారి ప్రజాభిప్రాయ చేసి దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పి సమన్వయ కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా గత 3 రోజులుగా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై పార్టీ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి టీడీపీ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మొన్నటి వరకు గుంటూరు పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో ఆ బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తుంది. అయితే ఈ నియోజకవర్గంలో కాపు లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు సీటు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గం సంబంధించి ఇప్పటికే చందు సాంబశివరావు రేసులో ఉన్నప్పటికీ కూడా ఆయన కాదని ఉగ్గిరాల సీతారామయ్యకు సీటు కేటాయించినట్టు లేదా ఐవీఆర్ఎస్ లో అభిప్రాయం ఉగ్గిరాల సీతారామయ్యకు అనుకూలంగా వచ్చిందనేసి చెప్పి సమన్వయ కమిటీ సభ్యులు చెప్పడంతో ఒక్కసారిగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా బగ్గుమన్నారు. వీరంతా కూడా పూర్తిసారి ఉగ్గిరాల సీతారామయ్యకి అసలు పార్టీలో చేరాడా లేదో కూడా తెలియదు. అటువంటి వ్యక్తికి సీటు ఎలా కేటాయిస్తారనేటువంటి సమన్వయ కమిటీ సభ్యుల్ని నిలదీసే పరిస్థితి కనపరిచింది. దీంతో సమన్వయ కమిటీ సభ్యులంతా కూడా వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా పశ్చిమ నియోజకవర్గంపై ఏర్పాటు చేసిన కమిటీ ఆశ్చర్యానికి గురై రేపు లేదా ఎల్లుండి లోపల ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.
అయితే కాపు సామాజిక వర్గానికి కాకపోతే బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు మరోసారి సీనియర్ నేతలతో అంతటా కూడా చర్చించి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎవరనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రోజులు ఉంటుంది. అంటే రాజధానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలకు గాను 9 స్థానాల్లో ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ 8 స్థానాలపైన మాత్రం పూర్తిగా సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో అంటే పర్టికులర్ గా గుంటూరు సిటీకి సంబంధించి పశ్చిమ స్థానము పూర్తిగా కాపు సామాజిక వర్గం, అలాగే ముస్లిం, బ్రాహ్మణ్ తదితర సామాజిక వర్గాల పూర్తి ఆధిపత్యం ఉంటాయి. అలాగే ఈ సామాజిక వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించడంలో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి జిల్లాలో ఎక్కువ స్థానాలు కేటాయించిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి ఈ స్థానాన్ని కేటాయించాలని టీడీపీ సూత్రప్రాయంగా నిర్ణయించి ఈ నిర్ణయానికి అనుగుణంగా చేసినటువంటి సర్వేలో ఉగ్రాల సీతారామయ్య పేరు రావడాన్ని మాత్రం స్థానిక నేతలు ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. దీంతో ఆయన ఒకవేళ మా అభిప్రాయాన్ని సాధనిస్తే మాత్రం ఖచ్చితంగా ఓడించి తీర్చామని స్పష్టం చేయడంతో సమన్వయకర్తలు మరోసారి భేటీ అయ్యి అభ్యర్థి పైన నిర్ణయం తీసుకోవాలనేసి ప్రస్తుతానికైతే వాయిదా వేసింది. రైట్ మోహన్ రాజ్, థ్యాంక్ యూ.